బాబాయ్ దాదాపు సంవత్సరంన్నర అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోజున మేము పథకాలు ఇస్తున్నాము, అభివృద్ధి కూడా చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏమీ లేదు, అంత అరాచకంగా ఉంది, ఏదో నమ్మించి మోసం చేశారంటున్నాడు. మీ అభిప్రాయం పెద్ద ఆయనగా నువ్వేం గమనించో ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగానే ఉందండి, కానీ ప్రతిపక్షాలలో బురద జల్లాలని ఏదో చెప్తుంటారు. చెప్పకుండా ఉంటే వాళ్ళకి వాల్యూ ఉండదు కదా, దాని గురించి చెప్తుంటారు. అంతేగాని కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగానే నడుస్తుంది. 5 ఏళ్లలో జగన్ గారు ఉన్నప్పుడు ఈ నున్న కానీ లేకపోతే అంబాపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ గంజాయి బ్యాచ్ అని, ఆ బ్లేడ్ బ్యాచ్ అని, అంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయిన కుర్రోళ్ళు యువత చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇప్పుడు అట్లా ఎవరైనా కనబడుతున్నారా? ఈ గంజాయి అది ఇప్పుడు ఏమో తగలటం లేదండి. ఇదివరకు మేము వచ్చిన కొత్తల్లో కూడా మేము ఈ ఏరియాకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ రోహిత్ బార్ షాప్ ఉంది. ఇదంతా మామూలు ఓపెన్ ప్లేస్ గా ఉండేవి, అందువల్ల ఈ మధ్యలో జరిగినాయి అప్పుడు. కానీ ఇప్పుడేం ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏం లేవు, ఏం జరగటం లేదు. గంజాయిని ఎక్కడికక్కడ అరికట్టాలి, యువత నాశనం అయిపోతున్నారని చెప్పి చంద్రబాబు గారు ఇంత ప్రయత్నాలు చేస్తుంటే ఇంకా వైసీపీ నాయకులు ఆ గంజాయిని పట్టుకొని లేకపోతే ఎవరైనా వద్దు అంటే వాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చారంటే నిన్న నెల్లూరు ఘటన చూసే ఉంటారు. అది న్యాయమేనంటారా? ఒక రాజకీయ నాయకుడిగా, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా న్యాయమేనా అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించడం? న్యాయం కాదండి అని వాళ్ళకి తెలుసు, కానీ అవతల ప్రోత్సహించకపోతే వాళ్ళకి బలం ఆడొచ్చుద్ది. రేపు ఓట్ల కోసం అయినా కావాలి కదా, అందుకని వాళ్ళు బలపరుచుకుంటున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఈ రోజుల్లో గడ్డి కోసం కాక మంచివాడు కాక దొంగ కూడా చిక్కినా కూడా నేనేదో పరిస్థితుల వల్ల చేసాము అని అంటారు, కానీ నేను కావాలని చేయలేదు, నేను దొంగను కాదు, నేను మంచివాడిని, నేను నా పరిస్థితులు అట్లా వచ్చినాయి, దానికోసం చేశాను అంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చెప్పేది అదే, వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చేస్తున్నారు. సో ఈ రోజున ప్రజాధనాన్ని కూడా 222 కోట్లు ఆ హెలికాప్టర్లలో తిరిగి నాశనం చేశాడంటే కనీసం బాధ్యత ఉండాలి కదా. ఇది ప్రజాధనం, మనం దేనికి ఉపయోగించాలి ఏంటి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కొంచెమైనా ఇప్పటికైనా తెలుసుకుంటున్నాడు? ఆయన కోటీశ్వరుడు అండి. ఆయన ఆస్తులు కాపాడుకోవటానికి ఆయన ఏం చేస్తారు, ఆయనకు ఒక బ్యాచ్ కావాలా రిలీజింగ్గా. ఇంకా ఎదురుగా ఏదైనా మాట్లాడుతున్నారనుకో, ఇట్లా మాట్లాడారు అనుకోండి, ఈ కనిపెట్టినదని ఇక్కడ బ్యాచ్ ప్రోత్సహిస్తారు కదా, ఏదో లేనిపోని కేసులు పెట్టి బనాయించి వీళ్ళని అనగొడుతున్నారు. ఇప్పుడు ఎట్లుంది బాబాయ్, చంద్రబాబు గారు వచ్చాక సమస్యలు కూడా నేరుగా నాకు వచ్చి చెప్పండి అంటున్నాడు. ఆయన మీకు ఏ ఇబ్బందులు ఉన్నా నేరుగా నా దగ్గరికి రండి అని చెప్పి అంటున్నాడు. అట్లా జగన్ గారి దగ్గరికి గత 5 ఏళ్లలో ఎప్పుడైనా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? ఎమ్మెల్యేలే పోవటానికి లేదండి, అలా 3-4 తప్పితే ఎవరిని రానివ్వలేదు. ఇక నాయకు వీళ్ళేం పోతారు ప్రజలు. కానీ మార్పు వచ్చింది చాలా వరకు, 50%, కానీ ఇంకా రావాలి. ఈరోజు ఈగల్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, ఎక్కడ ఈ గంజాయిని అరికట్టాలని చెప్పి సీఎం గారు చేస్తున్న ప్రయత్నాలకు కానివ్వండి, వైసీపీ నాయకులు మాత్రం ఇంత ఉదాసీనంగా, ఒక స్టూడెంట్ లీడర్ అయితేనేంటి, మొన్న ఈ మధ్య నెల్లూరులో జరిగిన ఘటన, ఒక మహిళ హత్య కూడా చేయించే పరిస్థితికి వచ్చిందంటే ఏంటమ్మా వైసీపీ నాయకుల పరిస్థితి అంటే ఏం చెప్పాలండి, ప్రజలే మార్పు తీసుకురావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు మాకు అందుబాటులో ఉంటున్నారు. ఈరోజు ఎవరు వచ్చారండి? ఎవరైనా మేము చూసామా? ఈ 5 ఏళ్ళలో మేము జగన్ ని చూసామా? చూడలేదు కదా. కానీ మాకు ఎవరైనా సరే మేము పిలిస్తే పలుకుతున్నారు. ఈ సమస్య ఇదంటే స్పందిస్తున్నారు. ప్రజా దర్బార్ అని కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటికే నేరుగా వెళ్ళి వాళ్ళకి సమస్యలు చెప్పుకునే పరిస్థితులు కానీ గతంలో ఉండేదమ్మా? లేదండి, లేదు. అసలు జగన్ రోడ్డు మీదకి ఎక్కడికి వచ్చాడు సార్? ఇప్పుడు ఈయన వచ్చాక మాకు సమస్య ఉందంటే ఆయన మమ్మల్ని సరే అమ్మా అలాగే చూసుకుందాం, చెందుదామని చెప్తున్నారు. ఇంకేంటి, ఇంకా మాకు ఇంతకన్నా ఏం కావాలి సార్? సుమారు 222 కోట్ల రూపాయలు కేవలం హెలికాప్టర్ ఖర్చులే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అంటే ఆయన చిన్న అవసరాలు. దాన్ని ఎలా చూడాలి? ప్రజాధనాన్ని ఇంత దుర్వినియోగం చేయడం, ఒక కనీస బాధ్యత లేకుండా. ఏమండి, ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు? ప్రజాధన నా సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటాను, నా సొమ్ము ఖర్చు పెట్టుకుంటా, వీళ్ళు మమ్మల్ని అడిగే ఇదేంటి అంటున్నాడు. ఆ సొమ్మే ప్రజలకు ₹1 ఇవ్వచ్చు కదా సార్. మీరు 10 రూపాయలు తినండి, ₹1 ఇవ్వచ్చు కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కాదు, అది కేవలం ప్రజాధనం, ప్రభుత్వం నుంచి తీసుకున్న ఖజానాలో డబ్బులు అని చెప్తున్నారు. నిరూపించాలి సార్, నిరూపించి తీసుకెళ్ళాలి, లోపల వేయాలి. ఎవరినైనా ఇప్పుడు ₹1 అప్పించామంటే వడ్డీ కట్టలేకపోతుంటే తీసుకెళ్ళి లోపల వేయట్లేదా? మా సొమ్ము తినడానికి ఆయనకు అధికారం ఎక్కడుంది? అది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు వినియోగించుకోవాలి. ఈ రోజున అంటే ఈ సంవత్సరాల కాలంగా చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తున్నారంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చాడో అవన్నీ అమలు అవుతున్నాయి అంటారు సార్? నేను ఒక మాట చెప్పనా, పార్టీ పరంగా చెప్పట్లా, నేను ఒక కుటుంబ స్త్రీగా కుటుంబంలో ఉండేదాన్ని. ఇంట్లో అన్నీ ఉన్నాయి అనుకోండి, మా వారు నా పిల్లలు అన్నీ తెచ్చిచ్చారు అనుకోండి, వాళ్ళకి 1కి 2 వేసి వండి పెడతా. వాళ్ళు ఏం తేలేదు అనుకోండి, నేనేమి వండి పెడతాను వాళ్ళకి. అలాగా ఖజానా ఖాళీ అయిపోయిన ప్రభుత్వం ఆయన ఎక్కితే ఆయన ఏమి ఇస్తాడు? ఆయన అక్కడికి ఏదో ఒకటి చేసుకుంటా వస్తున్నారు. కొంచెం టైం మేము కూడా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు అంటే ఒకవైపు అమరావతి అభివృద్ధి, ఇంకోవైపు పోలవరం అని కానీ ప్రతి నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ మార్పు కనిపిస్తుంది.
కనిపిస్తుంది. కనిపిస్తుందండి, మార్పు కనిపిస్తుంది. మేము దానికి స్పందిస్తున్నాం కదా. ఇలాగ మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏంటమ్మా మీ సమస్య ఏంటమ్మా అని. ఆ రోజు జగన్ గారు ఏరు అసలు మేము కంటితో కూడా చూడలేదు. బాగా గంజాయికి సంబంధించిన కుర్రోళ్ళు కానీ లేకపోతే యువత కూడా అటు ఎడిక్ట్ అయిపోయిన పరిస్థితులు. ఈ రోజున చంద్రబాబు గారు ఎక్కడికక్కడ దాని మీద ఉక్కుపాదం మోపుతున్నా ఎక్కడో చోట వైసీపీ నాయకులు మళ్ళీ గంజాయిని స్ప్రెడ్ చేయాలనే ఆలోచనని ఎలా చూడాలంటారు? వాళ్ళ కనీసం బాధ్యత లేదంటారు, ఎట్లా చూడాలి? బాధ్యత లేదంటే వాళ్ళు అప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డామండి. వాళ్ళు తాగిన వాళ్ళు వచ్చినప్పుడు రోడ్ల మీద కూర్చున్నప్పుడు చాలా భయపడ్డాము. తెలుగుదేశం పార్టీ వచ్చాక కొంచెం మేము ధైర్యంగా ఉన్నాము. పైగా చేతయ్య గారు మాత్రం ఏదైనా చెప్తే టక్కన ఫోన్ చేస్తే సార్ ఇట్లా ఉంది అంటే రెస్పాండ్ అయ్యేవారు. అక్కడికి వచ్చి చూసి మాట్లాడడం, ఎవరైనా వస్తే ఇట్లా చేయకూడదు అని చెప్పేసి బెదిరించి పంపించడం అట్లా చేసేవారు సార్. ఇప్పుడైతే కొంచెం బెటర్గానే ఉంది మాకైతే. ఈరోజు ఏదైనా సమస్య అంటే నేరుగా నా దగ్గరికి రండి, సాక్షాత్ సీఎం గారే చెప్తున్నారు. సీఎం గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు నేరుగా వచ్చి నాకు ఏదైనా సమస్య చెప్పుకోండి అంటున్నారు. గత 5 ఏళ్లలో జగన్ గారు ఉన్నప్పుడు ఏనాడైనా వెళ్ళి లేదు సార్, అసలు రోడ్డు మీద ఎక్కడ ఆయన కనపడమే రేర్గా ఉండేది. 5 సంవత్సరాలు మేము ఎక్కడ చూడలేదు, ఎక్కడ టీవీలో చెప్పడం తప్ప మేము అసలు బయట ఎక్కడ చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ మన చేతయ్య గారు ఇక్కడైతే తెలిసింది అయితే మాకు ఏదైనా కావాలంటే అవసరం అయితే ఫోన్ చేయండి అమ్మా అని చెప్పి ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు. నాయకులంతా అందుబాటులో ఉంటున్నారమ్మా? 100% అందుబాటులో ఉంటున్నారు సార్. మార్పు ఉందా? చాలా. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా రండి అంటున్నారు. మార్పు ఏమైనా తెలుస్తుందా సార్? గత సంవత్సరంన్నర కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలియదు ఏముంది, మాకంటే మీకు ఎక్కువ తెలుసు. మార్పు వచ్చింది రాలేదనేది. చాలా వరకు మార్పు అనేది తీసుకొచ్చారు. అంటే ఏ విధంగా అంటారు సార్, మీరు గమనించింది ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే పెట్టారో అవన్నీ పక్కన పెట్టి ఈయనగా ఏం పథకాలు తీసుకొచ్చారో, అన్న క్యాంటీన్లు కానీ, భోజనం, కరోనా టైంలో కానీ, ఇసుక దొరకనప్పుడు కానీ లేబర్ మాత్రం చాలా బాధపడ్డారు, ఇబ్బందులు పడ్డారు ఇది లేక. దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. ఇసుక దొరుకుతుంది. ఇదే అంబాపురం కానీ లేకపోతే ఈ పైపుల్ రోడ్లు ఈ ఏరియాలో గతంలో మేము చాలా వరకు వార్తలు వినేవాళ్ళం. గంజాయి అని, ఆ బ్లేడ్ బ్యాచ్లు అని, ఒక యువత ఒక మాదక ద్రవ్యాల వైపు వెళ్ళిపోతున్నారనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈగల్ టీం అని ఒకటి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఉక్కుపాదం మోపాలనే ప్రయత్నాలు చేయడం ఎలా అనిపిస్తుంది? నిజంగా అటు మళ్ళీ గంజాయి అనేది ఈ ప్రభుత్వం వచ్చాక కొద్దిగా ఏమైనా కంట్రోల్ అయింది అనుకోవచ్చు అంట? మీరు వేసిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అండి. అది మీరు వేసిన క్వశ్చన్ మీద దీని గంజాయి, ఈ యొక్క తీరి, ఈ మందు బాటిల్స్ కొన్ని రోడ్డుల్లో, మెయిన్ రోడ్లలో కాకపోయినా కానీ సందుల్లో కూడా ఇప్పుడు కూడా కొన్ని నడుస్తున్నాయి. మా అంబాపురంలో అయితే పోలీసు వాళ్ళు దీని మీద గట్టి ఉక్కుపాదం లాగా మోపి ఆ యొక్క విధానాన్ని పట్టుకుంటానికి మరి మీరు కూడా సహకరిస్తే బాగుంటుంది ఇది. ఎందుకంటే మా అంబాపురంలో గంజాయి కానీ, వాడి రౌడీయిజం కానీ, తాగు ఇది కానీ, ఎందుకంటే ఖాళీ చేసాలు ఉంటాయి, తాగుతారు చేసాలు అక్కడ పడేస్తారు. ఆ రోడ్డు అమ్మటి వచ్చిన లేడీస్తో చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం పోలీసు వాళ్ళకి మంచి ఇది ఇచ్చి అక్కడ సరైన నిఘా ఒకటి పెడితే బాగుంటుందని మేము అంబాపురం ప్రజల తరపున మేము అందరం కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.